ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీరులలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ వైభవం. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. సింహవాహనంపై శ్రీ లక్ష్మీ నృసింహుని అభయ ప్రదానం. మోహిని అలంకరణలో స్వామివారి సమ్మోహన దర్శనం. అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చిన్న అహోబిలంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఘనంగా తైలాభిషేకం. త్రిమూర్తి స్వరూపుడికి ఓరుగల్లు వాసుల నీరాజనం. విరుల సోయగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు పరిమళ భైతంగా దర్శనమిచ్చారు. భాగ్యనగర వాసులు పుష్ప కైంకర్య ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుష్పయాగ మహోత్సవంలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేదికపై సర్వశోభితంగా స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లె, జాజి, కనకాంబరాలు, చామంతి, రోజా, సంపెంగ తదితర పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం మనోహరంగా సాగింది. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాల కాంతుల్లో ప్రకాశిస్తోంది. స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలను వీక్షించి భక్తులు పులకితులవుతున్నారు. విశిష్ట నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి సింహవాహన సేవ వైభవపేతంగా జరిగింది.
పట్టు పీతాంబరాలు పసిడి ఆభరణాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు దేదీప్యమాన అలంకరణలో యోగ నారసింహుని రూపంలో సింహవాహనంపై వేంచేశారు. అనంతరం అర్చకులు, అధికారులు, భక్తుల జయజయధ్వనులు, కళాకారుల కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో యాదగిరీశుడి సింహవాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేక మండపంలో స్వామివారిని సింహవాహనంపై వేంచేపు చేసి వేద పారాయణంతో సేవించారు. ఆపై అర్చకులు స్వామివారి వాహన సేవ విశిష్టతను వివరించి మంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశా, జయ జయ నృసింహ సర్వేశా, భయహర వీర ప్రహ్లాద వరదా, భయహర వీరా ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశా. నిహిరససి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, నిహిరససి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీరా ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశా. అనంతరం శ్రీ నారసింహుడు మోహిని అలంకరణలో సమ్మోహనంగా భక్తులకు దర్శనమిచ్చారు. పసిడి శోభిత దివ్యాభరణాలు, పూలమాలలతో స్వామివారికి మోహిని అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. వేద పండితులు వేద పారాయణం నిర్వహించగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల జై నారసింహ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నరసింహావతార కథా పరమానంద సుధా, ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా, ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా, పరమానంద సుధా. ఇక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీఓ లోకనాథం, ఆలయ పర్యవేక్షకులు సురేష్, అర్చకులు పట్టు వస్త్రాలను, శ్రీవారి ప్రసాదాలను లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులకు సంప్రదాయబద్ధంగా అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో అర్చకులు, ఆగమ పండితులు ముందుగా విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆపై పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి ఆధ్వర్యంలో పుట్టమన్నును సేకరించి ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. కడప జిల్లా దేవునిగడపలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో
స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. సింహవాహనంపై అర్ధనారీశ్వరుల విహారంతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో పంగుని మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణతో తిరుచుపై వెంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయం వెలుపల సింహవాహనంపై కొలువు తీర్చారు. ఆపై కోలాటాలు, చెక్క భజనలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధుల్లో కామాక్షి అగస్తీశ్వర స్వామివార్ల సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు తొలుత తైలాభిషేకం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పూలమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం.
సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవునికి వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పూలమాలలతో దివ్యంగా అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపారు. అష్టోత్తర శతనామార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి. కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకం జరిగింది. పాల్గొన మాసం ఆదివారం సందర్భంగా ముందుగా శ్రీ విజయదుర్గాదేవికి పరివార దేవతామూర్తులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై నవగ్రహ మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పండ్లు పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపి సూర్య అష్టోత్తరాలతో అర్చనలను నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో అన్ని రకాల కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేదం, నాదం, గానం సమ్మిళితంగా స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు అప్పలాయగుంటపుర వీధుల్లో గ్రామోత్సవాన్ని వేడుకగా జరిపారు. చిత్తూరు జిల్లా నగిరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో మెరిసింది. పాల్గొన మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కరియ మాణిక్య స్వామి వారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా ఊయలపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వేద పారాయణం, మంగళనాదస్వరం, భక్తి గీతాలాపనల నడుమ ఓంజల్ సేవను ఆగముక్తంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను ఊరేగించారు. నారాయణ
చిత్తూరులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గురు రాఘవేంద్రుని 429వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వర్ణ శోభిత పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలో కొలువైన శ్రీ పంచముఖ వేద గాయత్రి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో కలశస్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఉత్సవమూర్తిని మండపంలో కొలువదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గాయత్రి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ విజయదుర్గా దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కుంభాభిషేక ఉత్సవాలలో భాగంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారు పరివార మూర్తులకు పూలమాలలు, ఆభరణాలతో సర్వసుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మెట్ మండలం కవాడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు భక్తులచే ప్రతిష్టామూర్తులైన శ్రీ కంఠమహేశ్వర స్వామి, శ్రీ సూరమాంబదేవి, నందీశ్వరుడు, శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ మహాగణపతి విగ్రహమూర్తులకు జలాధివాసాన్ని నిర్వహించారు. ఆపై చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.